లేదు. అలాంటి మాటని తల్లిగారు పాస్టర్ గారు చెప్పారు. నిజంగా మనం ఈ మాటలు ఈ 7 చదువుకొని వీటి గురించి కరెక్ట్గా వివరణ తెలుసుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు అందరికీ అర్థమవుతుంది. అంత గొప్ప గల దేవుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి ప్రతి ఒక్కరికి తరతరాలుగా ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చినా మీ అందరి కోసం నా ప్రాణత్యాగం చేస్తున్నానని చెప్పి బలి అర్పణ జరిగింది ఆ రోజు. నిజంగా సిలువ మీద జరిగిన ఈ త్యాగం, ఈ గొప్ప త్యాగం మన మానవాళి అందరి మధ్యలో నిలిచిపోయింది. అటువంటి గొప్ప త్యాగం చేసిన ఆయన కోసం మనం ఈరోజు ఏం చేస్తున్నాం? కరెక్ట్గా ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇందాక సిస్టర్గా చెప్పారు, ఒక పాట పాడలేకపోతున్నాం, ఒక ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒక సువార్త చెప్పలేకపోతున్నాం. నిన్ను ఆయన ప్రాణం అడిగారా? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నారు. అది ఏమైనా నువ్వు డబ్బులు పెట్టి కొనాలా? నీ దగ్గర డబ్బులు లేవు నేను కొనడానికి అనుకోవడానికి. నీకు ఉన్నంతలో నువ్వు ప్రేమను చూపించు. నువ్వు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నావు, ఆ ప్రేమను చూపించి చాలు. నీ దగ్గర ఏది అవసరం లేదు. నీ దగ్గర ఉంటే పెడతావు, లేకపోతే పెట్టమని అనలేదు కదా. అంత గొప్ప త్యాగాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు ప్రియులారా. నిజంగా దేవుని యొక్క సమర్పణ ఈరోజు బాగా ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మనుషులు ఎవ్వరూ మర్చిపోలేని రోజు. మరలా మన కోసం ಎಷ್ಟು రోజున తిరిగి లేచారు. ఆయన చనిపోయి నిజంగా ఆయన కోసం ఆయన దైవభక్తి వాడలేదు. నిజంగా నేను వీళ్ళందరూ నన్ను హింసిస్తున్నారు, వీళ్ళందరూ ఇప్పుడే చనిపోవాలని ఆయన కోరుకుంటే ఆ క్షణంలోనే ఆయన సిలువ మీద వేలాడదీయరు. దైవభక్తి ఆయనకే ఉంది కదా. దైవుల శక్తి ఆయనే ఉపయోగించుకోలేదు. ఎందుకు ఉపయోగించుకోలేదు? నీ కోసం, నా కోసం, మనందరూ సర్వ మానవాళి మొత్తం రక్షించబడాలి అని. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత లభించింది. ఆయన దెబ్బలు పడకపోతే ఈరోజు నీకు స్వస్థత లేదు. ఆయన గాయాలు పడి రక్తం కారకపోతే ఈరోజు నీకు స్వస్థత లేదు. ఆ స్వస్థత లభించింది కనుక ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా క్షమించే గుణం ఆయనలో మనం నేర్చుకున్నాం. ఆయనే మనకి ఇచ్చారు. అంత గుణం తెలిసిన మనకి నిజంగా నాకు అప్పుడప్పుడు చాలాసార్లు అనిపిస్తుంటుంది. మనం అందరూ సాక్ష్యాలు చెప్తుంటారు. ఈరోజు సువార్తకి వెళ్ళాం, అక్కడ చేసాం, చాలా అద్భుతమైన, చాలా కొండ ప్రాంతాల్లో, నీళ్ళు లేని ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో వెళ్ళారు. చాలా ఆనందం అనిపిస్తుంది. నాకు వెళ్ళాలని అనిపిస్తుంది కానీ శరీరం సహకరించగా వెళ్ళలేను, కానీ నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారంటే నిజంగా అది దేవుని కృప. ఇంకా మన బీజేఎం సంఘాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ మాటలు దీవించిన గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ఫ్రైడే ఎందుకైందంటే ఆయన నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి మొత్తం కోసం ఆయన ప్రాణం అర్పించారు. అంత గొప్ప దేవుడు మన కోసం ఎందుకు మరణించవలసి వచ్చిందంటే ప్రియులారా, యోహాను సువార్త 8:29 చూసుకున్నట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడే ఉంది, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడవడు. మరి ఎప్పుడు ఒంటరిగా విడవడు నా తండ్రి అన్న ఆయన ఎందుకు ఈరోజు నా దేవా నన్ను ఎందుకు విడిచావని అడుగుతున్నారు? మార్కు సువార్త 15:34 చూసుకున్నట్లయితే, ఏలీ ఏలీ లామా సబక్తాని, ఆ పదం అరబిక్, యేసుప్రభువారు వాడే లాంగ్వేజ్, అది గ్రీకు పదం. ఈ యొక్క పదం ఉన్నట్టుగా బైబిల్లో రాసి ఉన్నారు. ఆ మాటకు అర్థమే నా దేవా నన్ను ఎందుకు విడిచావు అంటే, ఈ యొక్క మాట ఎందుకన్నారంటే మనందరి కారణంగా ఆయనకి ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు ఎవరి కారణం వచ్చింది? మన వల్ల. ఆయన యొక్క పుట్టికలో పాపం లేదు, ఆయన యొక్క కర్మఫలంలో కూడా పాపం లేదు. కానీ ఈ యొక్క ఎడబాటు ఎవరి కారణంగా వచ్చింది? ఆయనకి ఇష్టమైన మన కారణంగా ఆయనకి ఎడబాటు వచ్చింది. యెషయా గ్రంథం 53:6 చూసుకున్నట్లయితే ప్రియులారా, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపును, మన కొరకు ఆయనను పాపముగా చేశాను. ఎవరి కోసం చేశారు? సర్వ మానవుల మొత్తం అందరి కోసం ఆయన పాపముగా చేశారు. ఇదే విషయం కొరింథీయుల 2వ పత్రిక చూసుకున్నట్లయితే ప్రియులారా, 5:21, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపము ఎరుగు ఆయన్ని మన కొరకు పాపంగా చేశారు. చూసారా, మన కొరకు ఆయన్ని ఎంతో నీతిమంతుడైన యేసు ప్రభు వారిని పాపంగా చేశారు.
అంటే తండ్రికి కొడుకు మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన యొక్క చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. అదే ఈ భూమి ఏర్పడక ముందే దేవుడు యేసుప్రభువుకి ఎంత ప్రేమగా ఉండేవారో తెలుసా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 28-30 చదువుకున్నట్లయితే, భూమికి పునాది వేయక మునిపే యేసుక్రీస్తు తండ్రితో ఆనందించను. భూమి ఏర్పడక ముందు యేసుక్రీస్తు వారు తండ్రితో ఎంతగానో ఆనందించారు. గొప్పగా ఆలోచిస్తే ప్రియులారా, ఈ మధ్య మనకి కరోనా వచ్చిన టైంలో ఒక తండ్రి ఒక డెలివరీలో తల్లి చనిపోయింది. తండ్రి చిన్నప్పటి నుండి కొడుకుని పెంచాడు, ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. చిన్నప్పటి నుండి తల్లి లేని నోటి తెలియకూడదు అనేసి ఎంతో ప్రేమగా పెంచుకొని 10 సంవత్సరాలు వచ్చాయి. రోజు స్నానం చేయించి తినిపించి రోజు స్కూల్కి పంపించేవారు. అనుకోకుండా కరోనా టైంలో కరోనా వచ్చింది ఆ బాబుకి. కరోనా వచ్చిన టైంలో అడ్మిట్ చేసినప్పుడు తండ్రి దగ్గర రానివ్వరు. తండ్రినే కాదు, ఎవరిని రానివ్వలేదు అప్పుడు. కానీ ఆ తండ్రి ఏ రోజు కూడా ఆ బిడ్డను విడిచి నిద్రపోలేదు, దూరంగా లేరు. అలాంటి ఆయన గ్లాసులో ఉండి తండ్రిని చూస్తూ, నాన్న నన్ను వదలొద్దు, విడిపోవద్దు, వెళ్ళిపోవద్దు అని అరుస్తుంటే ఆ తండ్రి పడే బాధ యేసుప్రభు వారు పడ్డారు. యేసుప్రభు వారి తండ్రి కూడా అదే బాధను అనుభవించారు. మీరు ఇంతకుముందు కల్వరి కొండ పైన అబ్రహాము ఇస్సాకును కూడా బలి అడిగినప్పుడు కూడా అదే బాధను అబ్రహాం కూడా అనుభవించారు. అటువంటి బాధని కూడా తండ్రి చాలా బాధ ఎందుకు అనుభవించారంటే ప్రియులారా, ఈ విషయంలో మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ఆయన ఎవరి కోసం కూడా తన బాధ పడలేదు. కానీ సర్వ మానవాళి మొత్తం తనతో పాటు ఉన్న 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా అనే ఒక శిష్యుడు తనని 30 నాణాలకు అమ్మివేసినప్పుడు కూడా బాధపడలేదు. 12 మంది శిష్యులు ఆయన వదిలేసి సిలువ వేసినప్పుడు వెళ్ళిపోయినప్పుడు బాధపడలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే బాధ కలిగిందంటే ఆయనకి బాధ వచ్చింది. ఇంచుమించుగా 12 గంటల నుండి 3 గంటల వరకు చుట్టూ చీకటి పడిందంటే ఎందుకు పడిందంటే ఆయనలో ఉన్న అన్యాయపు తీర్పు, కోపం, ఉగ్రత, ఆ ఉగ్రత కారణంగా చుట్టూ చీకటి వచ్చింది. ఆ చీకటి కమ్మినప్పుడు ప్రియులారా, అక్కడ ఉన్న వాళ్ళంతా పట్ట పగలు ఎండకాయ, ఇప్పుడు ఈ టైంలో ఎంత బాగా కాస్తుంది, చీకటిగా ఉందంటే ఆలోచించాలి కదా. అక్కడున్న మత ఛందస్థవాదులు ఒక్కరికి కూడా నిజంగా ఆలోచించే శక్తి లేదంటే దేవుని యొక్క బాధ అర్థం చేసుకోలేదు తెలియదు. కానీ దేవుడు అప్పుడే గొప్ప చిహ్నాలన్నీ వాళ్ళకే వదిలేరు. ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడు, ఆయన చర్మంతా చిట్లినప్పుడు, ఆయన రక్తం కారినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో ఎవరైనా మన దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? కన్నీళ్ళలాగు ఆ బాధను భరించలేము. అలాంటి బాధ యేసుప్రభు వారు పొంది ఉన్నారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన తలకి ముళ్ళు కిరీటం పెట్టబడింది. ఆయన యొక్క చర్మం చిట్లేడింది. ఆయన కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, ఈ 3 మేకులు పీక్కొలేని ఈయన దేవుడా అని అడిగారు. అంటే చాలా ఆలోచన చేస్తే ప్రియులారా, అప్పుడున్న ప్రజలు ఎలా ఉన్నారంటే మత ఛందస్థవాదులు, నిజంగా చాలా బాధాకరమైన విషయం. 3 మేకులు పీక్కొలేని ఆయన దేవుడా అంటే నిజంగా చనిపోయిన వ్యక్తిని ఎవరైనా, ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా బ్రతికించగలరా? కానీ యేసుప్రభు వారు మాత్రమే బ్రతికించారు. 3 మేకులు పీక్కునే ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చీల్చారు. ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా చీల్చారా? ఇవేవి మేలులు కాదా? గుడ్డి వాళ్ళు చూసారు, అది మేలు కాదు. చెవిటి వాళ్ళు వినగలిగారు, అది మేలు కాదు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలు ఎవరిని, ఆ యేసుప్రభు వారే కాదు, ఎవరినైనా సరే చెడుగా నిందించడం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కానీ మంచిని ఎవరు గుర్తించలేరు. ఇందాక సిస్టర్ గారు చెప్పారు, నిజంగా మనం ఎవరిని వెంబడిస్తే దేవుడు ఎందుకు ఈ భూమి మీద వచ్చి ఉన్నారు? ఇప్పుడు మనం చదువు నేర్చుకోవాలంటే మనకు చదువు వచ్చిన టీచర్ ఉండాలి, ఆయన చెప్తేనే కానీ మనకు చదువు రాదు. ఈత నేర్చుకోవాలంటే ఈత వచ్చిన వారు ఎవరైనా పక్కన ఉండాలి. అలాంటిది దేవుడు ఈరోజు బైబిల్ రాసేసి మీరు ఇలా నీతివంతంగా చదవండి, నీతివంతంగా ఉండండి అంటే
అనుకుంటారు, నువ్వు ఉండి చూస్తే తెలుస్తుంది. కానీ నిజంగానే దేవుడు వచ్చి ఉన్నారు ఇక్కడ. కానీ ఈ యొక్క మాటలు ఎవరైనా గొప్పగా ఆలోచన చేస్తే ప్రియులారా, నిజంగా చాలా అద్భుతం. దేవుడు అన్ని శక్తులు కలిగి ఉండి తన తాను ఎందుకు రక్షించుకోలేడు? యేసు ప్రభువును ఎవరు అని మత్స్యంతస్తులు అడిగినప్పుడు యేసు ప్రభు నేనే అన్నప్పుడు ఒక 50 మంది పడిపోయారు. ఆ మాట పవర్కే 50 మంది పడిపోయినప్పుడు దేవుడిని వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవ్వరు ఏం చేయలేరు. కానీ దేవుడు ఎందుకు తన సర్వమానవాల విముక్తి కోసం తన ప్రాణాన్ని అర్పించారంటే ప్రియులరా, ఈరోజు నువ్వు నేను మనందరమే అన్యాయంగా చేసిన తప్పులు నిజంగా ఆయనలో మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రియులరా, ఎటువంటి తప్పు కూడా లేదు, ఏ తప్పు లేదు, ఎవరికి హాని చేయలేదు. ఆయన 33.5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. కేవలం మన తప్పులను పోగొట్టడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి మాత్రమే మన యొక్క తప్పులను ఆయన మీద వేసుకొని ఈరోజు బలి అర్పణ అంటే యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడగా తీశారు. అలా జరగడానికి గల కారణం ఆలోచన చేస్తే ప్రియులారా, నిజంగా చాలా బాధపడాలి మనందరం. నీకోసం నా కోసం మన అమ్మ నాన్నలు ప్రాణత్యాగం చేయలేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేశారు. నిజంగా అటువంటి గొప్ప సమర్పణ కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట, నన్ను క్షమించండి తండ్రి వీరిని. వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. అలాగే నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే, దేవుని యొక్క మరణం మనం ధ్యానించిన రోజు. ఆ యొక్క మరణం మన ప్రతి ఒక్కరి హృదయాల్లో ముద్రించిన విధంగా నాటుకుపోయింది. అది ఎలా అంటే